హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఇక్కడైతే రైస్కి కడిగి పెట్టేశాను, కొద్దిగా నానిన తర్వాత చేద్దాము అని. ఈ మధ్య అయితే ఇలాగ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, నానబెట్టి 1 గంట సేపు దాని తర్వాత చేద్దామని అలాగా రైస్ నానబెట్టాను. ఇక్కడైతే వడల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ చేసేవాళ్ళు, అలాగే నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. రేర్గా చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు ఎవరూ తినరు, మా వారు తప్ప. అయితే ఇందులో ఆనియన్స్ వేస్తే నేను కూడా తినను ఫ్రెండ్స్. అందుకే మీకు ఇలా ఆనియన్స్ అంటే ఉల్లి వెల్లుల్లి వేసి చేయడం చూపిస్తున్నాను. ఇక్కడ గారెల్లో కూడా ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని ఇంక నేను తినను కదా అని అలా చేస్తున్నాను. ఇంట్లో పిల్లలైతే కారం పులుసులు తినరు, వారి కోసం అయితే ఇంక వేరే కూరలు చేయాల్సిందే. ఇదైతే మా వారు చేయకూడదా అని అంటే ఈరోజు ట్రై చేస్తున్నాను. నైట్ చేశాను వడలు, అంటే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు విడిచిపెట్టుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టాను. 2 టమోటాలు కట్ చేసుకున్నాను. అంటే పోపులో వచ్చి మెంతులు, కొద్దిగా ధనియాలు కాదు ఫ్రెండ్స్, ధనియాల పౌడరు చెప్తున్నాను. ధనియాల పౌడర్ కూడా కంపల్సరీగా వేయాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాను. దాని తర్వాత ఒక్కొక్కటి వేస్తున్నాను ఫ్రెండ్స్. స్పీడ్గా పెట్టేశాను, వ్లాగ్ కూడా మరీ లెంగ్తీ అయిపోతుంది కదా అని. ఆనియన్స్ ముక్కాల భాగం అంటే గోల్డ్ కలర్ రాకూడదు ఫ్రెండ్స్. ఇది కొంచెం కచ్చా పచ్చగా ఉన్నప్పుడే టమోటాలు వేసేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఉప్పు, కొద్దిగా కారం సరిపడినంత. పులుపుకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఫ్రెండ్స్. కారం తగ్గిన పులుపు కూర అంటే పులుసులు టేస్ట్ రావు, కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, దాని తర్వాత ఇదిగోండి ధనియాల పొడి వేపి పెట్టుకున్నాను కదా, ధనియాల పొడి వేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. దీనికి సరిపడినంత పులుపు నానబెట్టుకున్నాను ముందే. పులుపు తక్కువే తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో పులుపు కూరలు తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువే వేస్తాను పులుపు. టమోటాలు కూడా వేస్తున్నాను కదా, కొద్దిగానే పులుపు వేసాను. దాని తర్వాత కొద్దిసేపు పులుసు తెల్లిన తర్వాత అంటే ఉడుకుతూ ఉండగా ఈ చేసి పెట్టుకున్న వడలన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి కొద్దిగా అలాగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఆ నీటి శాతం అంతా వడలు పీల్చేస్తాయి. పులుసు అయితే టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మొక్కజొన్నలు అలాగే ఉన్నాయి. ఏదైనా సరే నేను చేస్తేనే ఫ్రెండ్స్, వీళ్ళకి బాగా బద్ధకం ఇంట్లో వాళ్ళకి. అది ఉడికించుకోవడం, కాల్చుకొని తినడం అవంతా కూడా నచ్చదు. ఇక్కడైతే క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసి పెడితే తింటారు. ఇంకా ఆనియన్స్ వేసిన పులుసు నేను తినను కాబట్టి క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మొక్కజొన్నలు ఇలాంటివి అన్నీ నేను కట్ చేసి, నేను ఉడికించి, నేను కాల్చి పెట్టడము ఎలాగో చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దితేనే తిని పెడతారు ఫ్రెండ్స్. నాకేదో పెద్ద వరం ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంటుంది ఫ్రెండ్స్, కానీ ఏం చేయలేను. అలాగ అలవాటు అయిపోయింది. నేనే అలవాటు చేశాను వీళ్ళందరికీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేసుకోలేని సమయంలో వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అనే ఫీలింగ్ కూడా నాకు ఉంటుంది. మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్? మీరు కూడా అలాగే నాలాగే ఆలోచిస్తూ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అస్సలు చేయట్లేదు మీరు చూసిన వాళ్ళు, లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ టు మీ. ఇక్కడైతే క్యాప్సికమ్ కలుపుకొని తినేసి పెరుగుతో తినేద్దాం అనుకొని నేను ట్రై చేస్తున్నాను. క్యాప్సికమ్ ఉడికిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి, సరిపడినంత కారం వేసి అలాగ వేపేసుకున్నాం అనుకోండి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ ఇంకా సన్నగా కూడా కట్ చేయొచ్చు. నాకైతే ఓపిక ఉండదు ఒక్కొక్కసారి, అందుకే అలా చేస్తున్నాను. ఇదిగోండి వేడి వేడి రైస్లోకి వడల పులుసు, మా వారికి ఇష్టమైన వడల పులుసు. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కూర అంటే. ఇదిగోండి సో యమ్మీ యమ్మీ. నచ్చితే ఒక లైక్